ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నింగిలోకి సక్సెస్ఫుల్ గా జిఎస్ఎల్వి F-15 రాకెట్. శాస్త్రవేత్తల సంబరాలు. తెలంగాణని ట్రిలియన్ ఎకానమీగా మారుస్తాం. పెట్టుబడులు నిరంతర ప్రక్రియ అన్న సీఎం రేవంత్. అప్పుల సంగతి ఏంటన్న హరీష్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై టీటీడీపీ మీటింగ్. ఏపీ సమస్యలు ప్రస్తావించాలన్న చంద్రబాబు. మంత్రులతో సమన్వయం చేసుకోవాలంటూ దిశానిర్దేశం. ఎలక్షన్స్ టైంలోనే పథకాలు. స్థానిక ఎన్నికల తర్వాత భరోసా ఆగుతుంది. రైతు బంధుకి బొంద పెడతారన్న కేటీఆర్. గద్దర్ అణగారిన వర్గాల కోసం పనిచేశారు. ఆయనకి ఏ అవార్డులు ఇచ్చినా తక్కువే. బండి విష్ణు సారీ చెప్పాలన్న వెన్నెల. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు. బీజేపీ తరఫున ఏపీ సీఎం క్యాంపెయిన్. ఫిబ్రవరి 1న హస్తినకు. హైకోర్టులో హరీష్ రావుకి ఊరట. వచ్చే నెల 5 వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్తర్వులు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్. సాధారణ రక్త పరీక్షలపైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. సిపిఎం తెలంగాణ కార్యదర్శిగా జాన్ వెస్లీ. కమిటీ నుంచి తమ్మినేని సహా వృద్ధ నేతలు అవుట్. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందన్న. సుప్రీం తీర్పుని అమలు చేయాలన్న మందకృష్ణ. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ డిమాండ్. ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులతో నిరసన. అండర్-19 T20 వరల్డ్ కప్లో సరికొత్త రికార్డ్. 53 బంతుల్లో సెంచరీ చేసిన తెలుగమ్మాయి. అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. మీర్పేట్ హత్య కేసులో గురుమూర్తి అరెస్ట్. ప్లాన్ ప్రకారమే భార్యను చంపాడన్న సిపి. హత్యకు వాడిన 16 వస్తువులు స్వాధీనం. సూర్యాపేట జిల్లాలో ఏసీబీ దాడులు. అడ్డంగా దొరికిపోయిన తిరుమలగిరి పోలీసులు. ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ కానిస్టేబుల్. గోషామహల్లో మరోసారి కుంగిపోయిన రోడ్డు. చాక్నవాడి దగ్గర కుంగిపోయిన నాలా. శాశ్వత పరిష్కారానికి మేయర్ ఆదేశం. ఆర్జీవీకి మరోసారి పోలీసుల పిలుపు. వాట్సాప్లో నోటీసులు పంపిన ఒంగోలు సీఐ. ఫిబ్రవరి 7న విచారణకు రావాలంటూ ఆదేశం. ఇవాళతో ముగుస్తోన్న తులసిబాబు విచారణ. సునీల్తో సంబంధాలపై ఎస్పీ ఆరా. రఘురామని టార్చర్ కేసులో ప్రశ్నలు. బీజేపీపై ఆప్ తీవ్ర ఆరోపణలు. హర్యానా విషపు నీళ్లు ఇస్తోందన్న కేజ్రీవాల్. మండిపడ్డ సీఎం నాయబ్ సింగ్. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం. ఫిబ్రవరి 1న బడ్జెట్. డెహ్రాడూన్లో 38వ నేషనల్ గేమ్స్. క్రీడల్ని అభివృద్ధితో అనుసంధానించామన్న మోదీ. పోటీ పడుతున్న 10,000 మంది. సైఫ్ కేసులో సరైన నిందితున్నే అరెస్ట్ చేశాం. దర్యాప్తు సక్రమంగానే వెళ్తోందన్న ముంబై పోలీసులు. అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ సూచన.